ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకెచ్చెలును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఎలాగున కలిసి దేవుడి వాక్యాన్ని ధ్యానం చేయటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకెంతగానో సహాయం చేస్తున్నారు. మిక్కిలి ప్రియులారా, గుర్తున్నది కదూ, ఈ దినాన మొదటి బుధవారం మనకు అభిషేక స్వస్థత కూడిక అనేది మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. దైవజనులు జాన్ ప్రసన్న కుమార్ గారు మన మధ్యలోకి జగ్గంపేట నుండి రానయ్యున్నారు. అంత మాత్రమే కాదు, ఈరోజు ఆరాధన మరి లైవ్ ప్రోగ్రాం అనేది కూడా అందించబడుతుంది. తప్పక ప్రార్థిద్దాం, పాల్గొందాం. దూరాన్ని ఉన్నటువంటి వారు కూడా చూచినట్లుగా వారిని ప్రోత్సాహపరుద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండము 5వ అధ్యాయము 3 నుండి 3వ వచనం నుండి కొన్ని వచనాలు. అప్పుడు వారు, హెబ్రీయుల దేవుడు మమ్మల్ని ఎదుర్కొనెను, సెలవైన ఎడల మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము, లేని ఎడల ఆయన మా మీద తెగుళ్ళతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనేది ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది వినుచున్నవారు మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరము వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. శక్తి చేత, బలము చేత కానిది ఆత్మ మూలమును జరిగించండి. కృపలో అవసరాలన్నీ తీర్చండి. మీ సన్నిధి చేత మమ్ములను నింపండి. మీ దీవెన, ఆశీర్వాదం మా అందరికీ తోడయుండునుగాక. యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ వాక్య భాగంలో మోషే అహరోనులతో ఫరో, యెహోవా ఎవడు, నేను ఎరుగను, మిమ్మల్ని పోనీయను అని మాట్లాడినప్పుడు వీళ్ళిద్దరూ ప్రభు వారితో ఏం చెప్పారో విషయాన్ని తెలియపరుస్తున్నారు. హెబ్రీయుల దేవుడు మమ్మల్ని ఎదుర్కొన్నారు, నీ సెలవైన ఎడల మేము 3 దినములంత ప్రయాణం అరణ్యంలోనికి చేసి అక్కడ మా దేవునికి ఉత్సవాన్ని మేము జరిగిస్తాం, లేకపోతే తెగుళ్ళతో ఆయన మా మీద పడతారు అంటూ మాట్లాడుతున్నారు. అందుకు ప్రియులారా, ఇతడు చాలా భయంకరంగా మాట్లాడుతూ ఇజ్రాయేలుని మహా ఇబ్బంది పెట్టినట్లుగా తర్వాత వచనాల్లో మనం చూస్తున్నాం. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే 3 దినములంత ప్రయాణం మేము అరణ్యంలోకి వెళతాము అని అంటున్నారు. 3 దినములంతా ప్రయాణం.
బైబిల్ గ్రంథంలో 3 దినముల ప్రయాణము. ప్రియులారా, తరచుగా 3 అనే విషయాలు మనము లేఖనాల్లో ఎక్కువగా చూడవచ్చు. యేసు ప్రభుల వారు చనిపోయి 3వ దినాన లేపబడడం కదా, 3వ దినాన లేపబడడం. అంత మాత్రమే కాదు, యోన 3 దినముల ప్రయాణం చేయవలసి ఉన్నది. ఇలాగున లేఖనంలో 1, 2 కాదు, ఎన్నో సందర్భాలు ఉన్నాయి. మరి యాకోబు కూడా తన మామగారి ఇంటి యొద్ద నుండి పారిపోయినప్పుడు ఆ సంగతి అతడికి 3వ దినాన తెలపబడినట్లుగా చూస్తాం. మరి యాకోబు కుమారులైన లేవి, షిమ్యోనులు సున్నతి చేయించుకున్నటువంటి వారి పట్టణం మీద 3వ దినాన పడి వాళ్ళని చంపుతారు. ఫరో జనన దినమునకు ముందుగా 3 రోజుల ముందుగా వారు కలభావాలను యోసేపు ద్వారా వింటారు. యోసేపు తన అన్నదమ్ములను బంధించినప్పుడు 3వ దినాన వారితో మాట్లాడతారు. ప్రియులారా, మరి ఇజ్రాయేలు కూడా సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు 3వ నాటికి వాళ్ళు సిద్ధంగా ఉండాలని దేవుడు మాట్లాడుతుంటారు. ఇలాగన 1 కాదు, 2 కాదు, 3వ దినము క్షమించండి 3వ దినము లేక 3వ రోజు అనేది తరచుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. బాలుడైన సమూయేలు కూడా ఏలీ దగ్గరకు 3వసారి మరలా వస్తాడు, పాస్టర్ గారు ఏంటి పిలిచారంటూ. ఇలాగ ఎన్నో విషయాలు మనం చూస్తున్నాం. అయితే 3 అనేటువంటిది బైబిల్ గ్రంథంలో మన పితరులు లేక శ్రేష్టమైన భక్తులు చెప్పినటువంటి అర్థం ఏంటంటే, 3వ దినము అనేటువంటిది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సూచిస్తుంది అంటూ వారు బోధించడం జరిగింది. 3వ దినాన కదా యేసు ప్రభులు వారు సమాధి నుండి తిరిగి లేపబడ్డారు. ప్రియులారా, ఇలాగిన ఎన్నెన్నో విషయాలను మనం చూడగలము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మీయులారా, ఒక మాటను వివరించాలనుకుంటున్నాను. రాజైనటువంటి హిజ్కియాకు రోగం అనేది సంభవించినప్పుడు చనిపోతాడు అనుకునే సమయంలో మరి యెషయి ప్రవక్త అంజూరపు ఆకుల ముద్దను తెచ్చి గాయం మీద వేసినప్పుడు అతడు బాగవుతాడు. నేను నిన్ను బాగు చేశాను, 3వ దినాన నీవు మందిరానికి ఎక్కిపోతావు అంటాడు. అంటే 3వ దినం అనేది అద్భుతం. 3వ దినము అనేది ఒక భక్తుడు తన జీవితంలో విజయాన్ని చూడబోతున్నాడు. ప్రియులారా, క్రైస్తవ విశ్వాస జీవితానికి యేసు 3వ దినాన తిరిగి లేపబడడం వారి విశ్వాసాలను ఎంతగానో స్థిరపరిచి బలపరిచి ఒక వెన్ను ఎముకగా మారింది. అయితే ఇప్పుడు ఇజ్రాయేల్ కూడా ఏమంటారంటే, మేము 3 దినాలు అరణ్యంలోకి వెళతాము అంటున్నారు. అయితే ఫరో దానికి అంగీకరించట్లేదు. పిల్లలు వాళ్ళు ఎంత దైవిక కార్యాలు చూడాలని అడుగులు ముందుకు వేస్తున్నారో, 3వ దినము అంటూ వారు సంబరపడుతూ సంతోషిస్తున్నారో, ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, ఆ యొక్క 3వ దినాన దేవుని కార్యములు వీరు చూడకుండానట్లుగా అపవాదుల వలె ఈ ఫరో వారిని అడ్డగిస్తున్నాడు. ఆత్మీయ పోలిక చెప్తున్నాను. ఫరో ఒక సాతాను,
ఇజ్రాయేలీలు నీలాగా నాలాగా విశ్వాసులు. మనం ఎప్పుడైతే ఒక్కడుగు ముందుకు వేసి గొప్ప జయాన్ని మనం చూడాలనుకుంటామో, సాతానుడు మన మీద తప్పకుండా తన దృష్టిని కేంద్రీకరిస్తాడు. అంతకుమునుపు ఏం చేయడు వాడు. ఎందుకంటే మన వాడి బ్యాచే కదా అన్నట్లుగా చూస్తాడు. నాకేం పర్లేదు అన్నట్టుగా. మనం ఎప్పుడైతే కాస్త ఆత్మీయంగా ముందుకు వెళ్ళి దేవుని కొరకు మనం పనిచేసి ఆ దేవుని పక్షాన వారిని మనం ఆకర్షించాలని ఎప్పుడు చూస్తామో, వాడు తన రాజ్యం పాడైపోద్ది, ఒక వ్యక్తిని కోల్పోతున్నానని వాడు అప్పటికి మన మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చేస్తాడనమాట. అప్పుడే మనకు సమస్యలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ కూడా చూడండి పిల్లరా, 3వ దినాన వాళ్ళు వెళ్తామంటారు. అందుకు ఐగుప్తు రాజు 4వ వచనం, మోషే అహరోను, ఈ జనులు తమ పనులు చేయకుండా మీరెలా ఆపుచున్నారు? మీరు బరువులు మోయటకు పొండనెను. అంత మాత్రమే కాదు, మరియు ఫరో, ఇదిగో ఈ జనం ఇప్పుడు విస్తరించినది, వారు తమ బరువులను విడిచి ఏకరీతిగా ఉన్నట్లు మీరు చేయుచున్నారని వారితో నేను. ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్య నియామకులను వారి నాయకులను ఇట్లు ఆజ్ఞాపించెను, ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట నా జనులకు గడ్డి ఇవ్వకూడదు, వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలెను అంటున్నాడు. అంటే టోటల్గా ఏం చేస్తున్నాడు? వాళ్ళ మీద మరింత కఠిన శ్రమను మోపుతున్నాడు. గడ్డి ఇవ్వము, మీరే తెచ్చుకోండి, అడుసుని మీరే తొక్కుకోండి, కానీ దినమునకు లెక్కకు కావలసినటువంటి ఇటుకలు మీరు చేసి ఇవ్వాలంటున్నాడు. అంటే వీళ్ళకి శ్రమలు అనేవి పెరిగాయి. ఈ మాటలు వించిన ఆత్మీయ బిడ్డ, నీవు కూడా దేవునిలో ఎదగాలనుకున్నప్పుడు, దేవుని వైపునకు కొందరిని ఆకర్షించాలనుకున్నప్పుడు, సాతానుడు మన మీద ప్రత్యేక దృష్టిని పెడతాడు. వాడు ఏ విధం చేతనైనా మనం అపజయాన్ని సాధించాలని. మరొక మాట చెప్పమంటారా? వాడు మనపైన దృష్టిని సారించి ఉండవచ్చు, కానీ మన పక్షాన ఆధ్యాత్మికంగా పోరాడడానికి వాడికంటేను వాడి దూతల కంటేను మన పక్షమున ఉన్నవారు అధికులునై ఉన్నారు. ఇంకో సందర్భం చెప్తాను. ఎలీషా తన శిష్యునితో కూడా పర్వతం మీద ఉన్నారు. శత్రు సైన్యం వచ్చింది. ఈ శిష్యుడు చూచి అంటాడు, దైవజనుడా, వాళ్ళు విస్తరించున్నారయ్యా, పట్టణం చుట్టూ మోహరించున్నారంటాడు. అప్పుడు దైవజనుడు అంటాడు, యెహోవా వీడు చూచినట్లు వీడి కండ్లను తెరవజేయమంటే అతని చుట్టూను పర్వతం చుట్టూను అగ్ని రథాలు ఉన్నట్లుగా వాడు చూస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆత్మీయులారా, పరిశుద్ధుడైన దేవుడు మనకు తోడుగా ఉన్నారు. దేవుడు మనకు జయమిస్తాడు. ఆ శ్రమలో కూడా మనం నిలవబడాలి, ఆ సమస్యలో కూడా మనం నిలవబడాలి. మహాదేవుడు తన కృపతో మనల్ని నింపుతారు, ఆశ్చర్య కార్యములు జరిగిస్తారు. మరి వారి మీద వెట్టి చాకరిని పెట్టి వారిని చేయించేవారిని ఏర్పాటు చేసి విస్తారంగా వాళ్ళని కష్టపెడుతుంటే, దేవుడు ఆ శ్రమలో కూడా వారిని ఏం చేశారంటే వర్ధల చేశారు. ఇదిగో నీ జీవితంలో, నా జీవితంలో కూడా ప్రభు అదే చేయనై ఉన్నారు. మనం శ్రమలోనే సువర్ణంగా మారబోతున్నాం. బంగారం అగ్ని చూసినప్పుడు భయపడదు, అగ్నిలో మరింత పుటము వేయబడి శుద్ధ సువర్ణంగా మారుతుంది. నిన్ను నన్ను మనల్ని దేవుడు అలాగున చేయటకు ఇష్టపడుచున్నారు. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రం, మీ దీవెన ఆశీర్వాదం దయచేసి మేలుతో నింపమని, దినచర్యలో తోడే ఉండమని, కృపా కాపుదల కనికరాలు ఇవ్వమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.